నాకు వెలుగును రక్షణమై ఉన్నావు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును? నా శరీరం సంగము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నేను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము వేడకుందును. యెహోవా యొద్దకు ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను సూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆప్తకాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు మాటున నన్ను దాసును. ఆశ్రయమయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధనిని చేసు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వనిని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవివ్వగా యెహోవా నీ సన్నిధి నేను వెదుకుదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచుటకు కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. సహాయకుడు నీవే, రక్షణ కర్తవ్యగు నా దేవా. నన్ను దిగనాడకము, నిన్ను ఎడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు ఉంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను పూర్వత్వమును వెళ్ళగ్రొక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చుకకు నన్ను అప్పగింపకము. సజీవుల దేమున నేను యెహోవా దయను పొందుతును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమగుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండును. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తన బట్టి దేవుని స్తుతించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి స్తోత్రములు యెహోవాని. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ
18వ వాక్యం చదువు. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు నాకు బోధించండి. ఇక్కడ కూర్చున్న మా అందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి వారికి తండ్రి, మీరే మీ ఆత్మతో మాకు బోధించమని, అర్థం చేయించమని, మాతో మాట్లాడి జీవమును సమృద్ధి జీవము పొందినట్లుగా కృప అధికం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ సమరయ స్త్రీని మనం చూస్తున్నాం. ఈ సమరయ స్త్రీ ఈ యాకోబు బావి దగ్గర నీళ్లు చేతుకోవడానికి వచ్చినప్పుడు, అప్పుడు ఎండవేళలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ బావి దగ్గరికి వస్తున్నాడు. ఈ బావి దగ్గరికి వచ్చి దాహానికి నీళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు అంటుంది, ఈదుడువైన నీకు సమరయమైన మాకు ఏ సాంగత్యము లేదు అని చెప్తుంది. అయినా అక్కడ ప్రభు అంటున్నాడు, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, అది ఆయన నీకు జీవితం. దేవుని యొక్క వరమును దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడు ఎవరో నీకు తెలిస్తే ఆయన నువ్వు సవాళ్ళు అడగవు. వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభు ఎవరో ఈమె గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు మనం చూసాం ఈ 19 ఆ 18 చదువుకున్నాం. నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అప్పుడు వెంటనే ఆమె ఒకటే చెప్తుంది, నువ్వు సత్యమే చెబితేవి. ఏమో ఒప్పుకుంది, ఉన్న తన స్థితిని ఒప్పేసుకుంది. ఎప్పుడు ఒప్పుకుంది ఈమె? ఈ మంత్రరంగమును దాచుకున్న నిజాన్ని బయటికి తీసినప్పుడు అప్పుడు ఒప్పుకుంది. ఈమె హృదయములో ఒక రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడైతే దాన్ని టచ్ చేశాడో అప్పుడు ఈమెకు అర్థమైపోయింది. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ఒక ప్రవక్త. అర్థమైపోయింది సహోదరులారా. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు,
మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. అట్లయితే ఈమె చేస్తున్న ఆరాధన ఏంటి? ఈ 5 భర్తలు ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. అట్లయితే ధర్మశాస్త్రములో ఉన్న ఈ ఆరాధన అబ్రహాముతో దేవుడు చెప్పాడు, మోరియా దేశములో కొండ మీద నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇచ్చేసేయి, ఇస్సాకు నాకు బలి అర్పించేసేయి. సవాళ్ళు అడగలేదు. కట్టెలు, దీపము, కత్తిని మొత్తం తీసుకుని పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో మనకు అక్కడ కనపడుతుంది. బలిపీఠం కట్టక్కడ బలిపీఠం మీద తన కుమారుడైన ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేసి ఆ గొర్రె పిల్ల బదులుగా ఇస్సాకును బలిపీఠం మీద పెడతాడు. ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి ఇప్పుడు కత్తి ఎత్తి ఇస్సాకు యొక్క మెడ నరుకుదామని కత్తి ఎత్తుతున్నప్పుడు వెంటనే యెహోవా కేక వేశాడు, అబ్రహామా ఆపు, అబ్రహామా కత్తిని కిందకు దించు. నువ్వు కత్తిని కిందకు దించు. ఈ ప్రకారంగా ఆ కొండని ఇప్పుడు పిలువబడుతుంది యెహోవా కొండ, యెహోవా పర్వతము. పితరుడైన అబ్రహాము కట్టిన బలిపీఠము, జరిగించిన ఆరాధన ఈ ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక పరిశుద్ధ స్థలము. అది వారికి పరిశుద్ధ స్థలము. ఈ ప్రకారంగా ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని పరిశుద్ధ స్థలాలను ఇచ్చాడు. అదే సమయంలో దావీదు కూడా యెహోవాకు నేను ఒక మందిరం కట్టించాలి, ఆయన హృదయంలో వచ్చిన కోరికను బట్టి దేవుడు అన్నాడు, నేను సంచరించు దేవుడను, నేను ఏ మనుషులు కట్టిన మందిరాల్లో నేను నివసించే దేవుడను కాను, నేను సంచరించు దేవుడై ఉన్నాను. నా సింహాసనం దిగి వస్తే ఈ భూమి పట్టదు. నా సింహాసనంతో నేను దిగి వస్తే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు నన్ను పట్టుకోలేవు. ఈ భూమి నన్ను పట్టలేదు, ఈ భూమి నన్ను పట్టలేదు. ఈ భూమి యొక్క 4 దిక్కులు మొత్తము, ఈ 4 దిక్కులను కూడా నేను నా జ్ఞానంతో కొలుస్తా, జ్ఞానంతో కొలుస్తా. ఈ జ్ఞానంతో కొలిసే భూమి నన్ను పట్టగలదా? నన్ను పట్టగలదా? సరే, అయినా సరే ఇవి కొంచెం అనుమతిస్తున్నా. దావీదు కాదు,
తన కుమారుడైన సొలొమోనుకి నేను అనుమతిస్తున్నా. తన కుమారుడైన సొలొమోను యెరూషలేములో గొప్ప బంగారముతో మందిరం కట్టిస్తున్నాడు. బంగారమును పొదిగి యెహోవాకు దేవునికి మందిరమును కట్టిస్తున్నాడు. అబ్రహాము సమయములో పరిశుద్ధ స్థలము, దేవునికి ఆరాధన స్థలము. దావీదు సమయములో, సొలొమోను కాలములో దేవుడు నివాసం చేయడానికి 4 గోడల్లో వచ్చిన పరిశుద్ధ స్థలము, మందిరము. అర్థమవుతుందా? అబ్రహాము సమయములో గోడలు లేవు, పరిశుద్ధ స్థలము. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అబ్రహాము సమయములో గోడలు లేవు, స్థలము పరిశుద్ధమైన స్థలము. స్తోత్రం. మీరు ఆదికాండము 20 అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు. ఆ పర్వతముకు యెహోవా పర్వతం అనే పేరు పెట్టబడి ఉన్నది. మీకు డౌట్ ఉంటే కొంచెం చూడండి. 22 ఆదికాండం చదవండి. ఒక్క నిమిషం. క్షమించండి. 22 అధ్యాయము 14వ వాక్యం. క్షమించండి. 22 అధ్యాయము 14వ వాక్యం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఆ పర్వతం మీద చూచుకొనును అంటే ఇప్పుడు పర్వతం మీద ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఈ ప్రజలు ఇప్పుడు వీరు ఎక్కడ ఆరాధిస్తున్నారు? పర్వతం మీద స్థలములో. ఆ స్థలములో ఈ ప్రజలు పరిశుద్ధమైన స్థలములో ఆరాధిస్తున్నారు. దావీదు సొలొమోను వచ్చినప్పుడు బంగారపు ఆలయమును కట్టుతున్నారు. వాళ్ళు బంగారముతో పూత పోసి ఒక గొప్ప ఆలయమును కడుతున్నారు యెరూషలేములో. పర్వతమైనను యెరూషలేములైనను మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ సమరయ స్థితితో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? తెలియని ఆరాధన. వీరి పితరులు ఎక్కడెక్కడ ఆరాధన చేసుకుంటూ వచ్చారు? యెరూషలేములోను, పర్వతం మీదను అనగా పరిశుద్ధ స్థలములోను 4 గోడల కట్టబడినటువంటి మందిరము. ఈ 4 గోడల్లో కొంచెం చిన్న పెయింటింగ్ కాదు, బంగారముతో పూత పోయబడి కొన్ని కోట్ల రూపాయలతో బంగారముతో వేయబడింది. బంగారపు పూత లోపల ఆ మందిరంలో దగదగమని మెరవటానికి బంగారముతో పూత పూయబడింది. ఆ బంగారం వాడటానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజున మనం ఏ మందిరం కట్టగలము? బంగారంతో కట్టిన మందిరాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. మీకు మీరు తెలియని దాంట్లో ఆరాధించారు. మీకు తెలియని దాంట్లో ఆరాధించారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ యెరూషలేము దేవాలయంలో దేవుడున్నాడని. వారు అనుకున్నారు. దేవుడు చెప్పలేదు సహోదరులారా. దేవుడు చెప్పలేదు.
కోరిక మేరకు ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు కొంచెం తన మహిమను అక్కడ యెరూషలేము దేవాలయంలోనికి దిగివస్తే ఆ మహిమ ఎదుట యాజకులు సైతము నిలవలేక పారిపోయారు. హల్లెలూయా. ఆ మహిమ ఎదుట నిలవలేక పారిపోయారు. ఈ కొంచెం మహిమకి ఎంత గొప్ప మహిమంటే సహోదరులారా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించారు, ఇప్పుడు మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. చూడండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 8వ వాక్యము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఎట్లా పట్టిద్దంట? ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడుగా ఉంటే దేవుడు ఈ భూమి దేవుని ఎట్లా పట్టుకునిద్ది? ఈ భూమి దేవుని ఎలా పట్టుకునిద్ది? పట్టుకోలేదు. చాలదు, భూమి చాలదు. దేవుడు దిగి రావాలంటే భూమి చాలదు. ఈ భూమి చాలకపోతే భూమిలో మనం కడుగుతున్న 5 సెంట్లో 10 సెంట్లో మహాగడితే 1 ఎకరంలో కడతాం, లేదు 10 ఎకరాల్లో కడతారు మహాగడితే. అసలు ఈ భూమే చాలట్లేదు, ఈ 10 ఎకరాల్లో ఎట్లా చాలుతాడు దేవుడు చెప్పండి? ప్రశ్నలాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 46వ వాక్యం చూడండి. అపొస్తలుల కార్యములు 7:46. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించుదురు? మీరు నా కొరకు ఎట్లాంటి మందిరం కట్టిస్తారు? అసలు నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. హస్తములతో అనగా మనుషులు చేసిన చేతి పనుల ఆలయములో నివసించడు. సర్వోన్నతుడైన దేవుడు మనుషులతో చేస్తున్న చేతి పనులు ఈ ఆలయములో దేవుడు నివాసం చేయడు. ఇందాక మనం చూసాము రాజుల గ్రంథము. ఆ ఆలయము ఎలా సరిపోవును? మళ్ళా మాట చెప్పండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఎనిమిది 27. నిశ్చయముగా దేవుడు
నివాసము చేయడు. ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? నేను కట్టించిన ఈ మందిరం ఎలా పట్టును? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి సహోదరులారా, ఆకాశ మహాకాశములు సైతమే ఆ దేవుని ఇరుకుగా పడుతున్నాయి, ఆ దేవునికి ఇరుకుగా ఉన్నాయి. ఆ మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద ఎట్లా నివాసం చేయగలడు? నేనేమన్నా చెప్పానా? దావీదా, నీకేమన్నా నేను చెప్పానా నా కొరకు ఒక మందిరం కట్టమని? సొలొమోన్, నీకేమన్నా నేను చెప్పానా నా కొరకు ఒక మందిరం కట్టమని? మరి దేవుడు ఎలా నివసించాలని కోరుతున్నాడు? ఎక్కడ నివాసం చేయాలని కోరుతున్నాడు? ఇప్పుడు పరిశుద్ధ స్థలములో నివసించిన ఆ స్థలము కూడా ఇప్పుడు దేవుడు కోరట్లేదు కదా. ఇప్పుడు పరిశుద్ధ మందిరం అనుకుంటున్నా యెరూషలేము మందిరములో కూడా దేవుడు నీ నివాసం చేయాలని కోరట్లేదు కదా. మరి దేవుడు ఎక్కడ నివాసం చేయాలని కోరుతున్నాడు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు చేస్తున్న పని అదే. మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. జారత్వమునకు దూరముగా పారిపోయింది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. మనము విగ్రహములతో ఏమి పొందక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వానిలో నివసింప సంచరింతును. నేను వానిలో నివాసం చేసి సంచారం చేయాలనుకుంటున్నాను. నేను వారికి దేవుడినై ఉండాలని కోరుచున్నాను. వారందరూ కూడా నాకు ప్రజలై ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూశారా సహోదరులారా, ఈ భూమి పట్టలేనంత దేవుడు ఈ మనిషిలో నివాసం చేయాలని కోరుచున్నాడు. భూమి కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, నక్షత్రము కంటే, ఈ లోకమన్నిటి కంటే ఇప్పుడు మనిషి యోగ్యమైన వాడు. ఈ మనిషి యోగ్యమైన వాడు. ఎందుకు? దేవుడు తన స్వహస్తములతో మట్టిని తీసి బొమ్మను చేసి ఈ మట్టిలోనికి దేవుని యొక్క జీవశ్వాసము అనగా దేవుడే మట్టిలోనికి వచ్చేసాడు. అప్పుడు అన్నాడు దేవుడు, మట్టి జీవం పొందునుగాక. ఎందుకు? మట్టిని బట్టి కాదు, మట్టిలో ఉన్న జీవాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మట్టిలో ఉన్న జీవాన్ని బట్టి ఇప్పుడు బొమ్మ జీవము పొందునుగాక. ఇప్పుడు బొమ్మ కాదు, బొమ్మ ప్రాణి, జీవించు ప్రాణి, జీవించు ప్రాణి, జీవించు ప్రాణి. ఇప్పుడు దేవుడు నివాసము చేయాలని కోరుచున్న ఇల్లు ఏది? ఎక్కడుంది ఆ ఇల్లు? మన హృదయములో ఉన్నది సహోదరులారా. మనమే దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నాము. హెబ్రీ పత్రికలో స్పష్టంగా 3వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నాడు, మనమే దేవుడు నివాసము చేసే ఇల్లు. స్తోత్రం. 3 చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు.
చదవండి. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినేడల మనమే ఆయన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరంట ఆయన ఇల్లు? ఆ ఇల్లు ఎవరు? ఇప్పుడు బంగారముతో చేసిన యెరూషలేములో ఉన్న ఆలయము కాదు. అందుకే దాన్ని దేవుడు కూలగొట్టడానికి అనుమతి ఇచ్చాడు. దాన్ని కూలగొట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చింది. అందుకే ఎందుకు ఈ మనుషులు దేవుడు నివాసం చేయవలసిన ఇల్లు ఈ మనుషులు పాడు చేసుకున్నారు. దేవుడు పాడు చేసుకున్నారు. దేవుని పాడు చేసుకున్నారు ఈ మనుషులు. దేవుని త్రోసివేశారు. దేవుడు మాలో నివాసం చేయొద్దు. ఈ దేవుడు మాలో నివసిస్తే మా ఉద్దేశం నెరవేరదు. ఈ దేవుడు మాలో ఉండొద్దు. దేవుని త్రోసివేసి అంటున్నారు, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయమని చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తూ దేవుడు తను ఏర్పరచుకున్న ప్రవక్తలు మోసంలోనికి వెళ్ళిపోయారు. సహోదరులారా, దేవుడు తను ఏర్పరచుకున్న ఇప్పుడు తన సేవకులు దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు. దేవుని పరిశుద్ధాత్మకు విరోధముగా మారిపోయారు. ఎందుకు? ఈ దేవుడు సంచరించి నివాసం చేయాలని కోరుచున్నాడు. హల్లెలూయా. నివసించి సంచారం చేయాలని కోరుచున్నాడు. స్తోత్రం. కానీ ఈ సేవకులు ఒకే చోట మందిరము కట్టుకుని ఆ మందిరములో నుంచి కదలకుండా అక్కడే సమస్తమును కూడా వ్యాపారం చేస్తూ అనేకమైన దేవుని యొక్క కార్యములకు వ్యతిరేకముగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుచున్నాడు. ఇర్మియా వెళ్ళి దేవుని యొక్క ప్రవచనం ప్రవహిస్తున్నాడు. చూడండి, ఇర్మియా 7వ అధ్యాయము 3వ వాక్యం. సైన్యం 7వ అధ్యాయము 3వ వాక్యం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రభు? మోసకరమైన మాటలు చెప్పుకొని ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయమని మోసకరమైన మాటలు చెప్పుకొని కూర్చుంటున్నారంట. సహోదరులారా, ఈ రోజున ఒక్కసారి మన పరిస్థితి కూడా పరిశీలించండి. ఒక్క చోటే శిరనివాసం చేయాలని కోరుచున్నామా? ఒకే చోట మనము సుఖముగా కోరుకుంటున్నామా? ఒకే చోట మనం ఉండాలని, మన ఆరాధనంతా ఒకే చోట ఒకే షెడ్డులో జరగాలని కోరుచున్నామా? ప్రమాదం సహోదరులారా, ప్రమాదం. దేవుడు కోరుకుంటున్నది ఒక్కొక్కరిలో నిలిచి సంచారం చేయాలని దేవుడు కోరుతున్నాడు. అంత గొప్ప యెరూషలేము మందిరమే దేవుడు కోరట్లేదు. ఈ షెడ్ కోరుతాడా దేవుడు?
ఈ యొక్క గోడలు లేని కొంచెం షెడ్డును కొడతాడా దేవుడు? చెప్పండి సహోదరులారా, దేవుడు ఈ షెడ్డును కొడుతున్నాడు అనుకున్నావా? ఇక్కడే స్థిర నివాసం చేయాలని దేవుడు కోరుతున్నాడా? సుఖంగా కోరాలి, సుఖ సంతోషాలతో ఇక్కడి నుంచి నేను కదలకూడదు, నేను ఇక్కడే స్థిర నివాసము పునాది వేసుకోవాలి. మోసకరమైన ఆలోచన. ఈ మోసకరమైన ఆలోచన ఉంటే ఈ రోజున మన ఒక్కొక్కరి నుంచి అది తొలగిపోవాలి. అది తొలగిపోకపోతే సహోదరులారా, దేవుని అభిషేకము, దేవుని శక్తి, ఆ దేవుని జీవం మనము పొందలేము. ఆ దేవుడు మనకు దొరకడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. మనము ఆగిపోవాలనుకుంటే దేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళ్ళిపోతున్న దేవుడు దొరకడు. ఆ జీవము కలిగిన దేవుడు దొరకాలంటే ఆయనతో కూడా వెళ్ళిపోతూ ఉండాలి, ఆయనతో కూడా సంచరిస్తూ ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడో తన ప్రజలు కూడా అక్కడే నివాసం చేయాలి. దీనికి వ్యతిరేకమైన మనసు దుష్టాత్మ. ధర్మశాస్త్రం ఇది దేవుని నీతిని నెరవేర్చేది కాదు. ఇది దేవుని యొక్క నీతికి విరోధమైనది. దేవుని కుమారుడైన క్రీస్తుకు విరోధం. అందుకే ప్రభు చెబుతున్నాడు, అమ్మా ఇప్పుడు దాకా మీరు తెలియదని ఆరాధిస్తున్నారు, ఇప్పుడు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. ఈ దేవుడు గోడలలో నివాసం చేయాలని కాదు, ఈ దేవుడు మాలో నివాసము చేయాలని. అదే పౌలు చెబుతున్నాడు సహోదరులారా, అదే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, అదే హెబ్రీ పత్రికలో కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మీరే ఆయన ఇల్లు. చూసారా సహోదరులారా, ఇంత భూమి ఆకాశం పట్టని దేవుడు ఈ ఇంట్లో అయినా మనము పడుతున్నామంటే ఎంత గొప్ప. చూసారా, ఎంత భాగ్యమో చూసారా. ఈ భూమికి లేని భాగ్యము, సూర్యుడు చంద్రుడికి లేని భాగ్యము మనుషుడికి ఇచ్చాడు సహోదరులారా. ఏ జంతువుకి పశువుకి దేవుడు ఇవ్వలేదు కానీ మానవుడికి ఇచ్చాడు. ఎందుకు? ఈ మానవుడిని తన పోలికలో, రూపములో, స్వరూపములో దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు గనుక దేవుడు తన జీవ ఆత్మ మానవుడికి ఇచ్చాడు కనుక ఈ మానవుడిలో నివాసము చేయాలని దేవుడు కోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మనం ఏమి కోరుచున్నాము? ఒక్కసారి పరిశీలించండి. ఈ రోజు మనం ఏమి కోరుకుంటున్నాము? నేనున్న కాడే నా దేవుడు ఉండాలనుకుంటున్నామా? సంచరించుతున్న దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ జీవము ఎక్కడ ఉంటే ఆ జీవములో నేను ఉండాలని కోరుచున్నామా? చెప్పండి సహోదరా, ఏం కోరుకుంటున్నాము? లోపల సాతాను తన సింహాసనం వేసుకుంది, చర్చిల్లో సాతాను తన సింహాసనం వేసుకుంది. ప్రభు బయట ఉండి తలుపు పడుతున్నాడు. తలుపు తీస్తారా? తలుపు తీస్తారా? కొంచెం బయటకు వస్తారా? మీరు నాతో కూడా కలిసి బయటకు వస్తారా? మీతో నేనుంటాను, నాలో మిమ్మల్ని ఉంచుకుంటాను. మీరు వెళ్ళవలసిన మార్గములను నేను మీకు తెలియపరుస్తాను. వస్తారా బయటికి? తలుపు పడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వారితో నేను కాపురం చేస్తా.
వారితో నేను నివాసం చేస్తా, ఆ వ్యక్తిని నాలో పెట్టుకుంటా. ప్రశ్నలాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా సమయం ఉంది సహోదరులారా. ఇంకా దేవుడు మాట్లాడిన అనేక అనుభవాలు ఉన్నాయి, కానీ అన్నింటికి మనకు సమయం చాలదు కనుక ప్రకటన గ్రంథంలోను ఇంకా మొదటి కొరింథీయుల్లోను దేవుడు మాట్లాడుచున్నాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయము నేను సంచరించే నాకు నివాస స్థలము నీ దేహము. ఎవరు తన గొర్రెలు మేపటానికి, ఎవరు తన గొర్రెలు మేపటానికి? పేతురు, నా గొర్రెలు మేపుతావా? పేతురు, నా గొర్రెలు మేపుతావా? పేతురు గొర్రెలు మేపాలంటే దొడ్డిలోనే కట్టేయటం కాదు, దొడ్డిలోనే కట్టేసుకోవడం కాదు. ఈ గొర్రెలు అనేకమైన పచ్చిక బయలుకు వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రములు. ఎందుకు ఆ కాపరి వెళ్ళిపోతున్నాడు? కాపరి సంచరించు కాపరి, ఈ కాపరి సజీవుడైన కాపరి, ఈ క్రీస్తు అనే కాపరి సజీవమైన వాడు, మృతినైన వాడు కాదు, మృతి పొందిన వాడు కాదు, మృతి పొంది సజీవుడై తిరిగి లేచిన కాపరి, మరణము పొంది తిరిగి లేచిన కాపరి, మరణము పొంది తిరిగి లేచిన కాపరి. ఈ కాపరిని వెంబడించే వారు ఎవరు? ఈ సజీవుడైన కాపరిని వెంబడించే వారు ఎవరు? మనసుంటే రండి, మనసుంటే వెంబడి రండి. అనేక ప్రాంతాల్లో పట్టుకోవాలి, అనేక పట్టణములను పట్టుకోవాలి, అనేక రాజ్యములు స్వతంత్రించుకోవాలి, అనేక గొర్రెలు పుట్టాలి. గొర్రె ఎక్కడ ఉన్నదో ఆ గొర్రె అనేక గొర్రెలు కంటున్నది. క్రీస్తు గొర్రె అయితే అనేక గొర్రెలు కంటుంది. హల్లెలూయా. మన ఆలోచనలన్నీ తొలగిపోవాలి. దేవుని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, తన సహవాసం ప్రభు మనకు ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవలసినదే. యెరూషలేములో కాదు, ఇదిగో ఇక్కడ కదా పరిశుద్ధ స్థలము. కాదు 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 కాదు, జీవము కలిగిన దేవుడు తన ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడే దేవుని సన్నిధి, అక్కడే దేవుని సహవాసం, అక్కడే తన పిల్లలున్నారు, అక్కడే తన ఆలయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవము కలిగిన దేవుని ఆలయముగా ఎందరూ మారాలని కోరుచున్నారు. అట్టివారు మోకరించి ప్రార్థిద్దాము, అట్టివారు మోకరించి ప్రార్థిద్దాము. అట్టివారితో ఇప్పుడు పని ఉన్నది, అట్టివారితో ఇప్పుడు పని ఉంది. అట్టివారిని ఇప్పుడు ప్రభు తన చేతుల్లోనికి తీసుకోవాలని చూస్తున్నాడు. అట్టి వారిలోనే దేవుని పరిశుద్ధాత్మ ఆలయముగా చేసుకోవాలని చూస్తున్నాడు. కృపా 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 రక్తం చేయం. అట్టి వారందరూ రండి, తిరిగి అట్టి వారందరూ తిరిగి రండి. ఇదిగో ఈ మట్టి అయిపోయిన మనుషులు ఇప్పుడు జీవము దొరుకున్నట్లుగా, ఈ మట్టి అయిపోయిన మనుషులకు జీవము దొరుకున్నట్లుగా తన పిల్లలు ఐక్యముగా ఒకే మనసు కలిగి తిరిగి వచ్చునుగాక. ప్రతి మోసకరమైన మాటలు తొలగిపోనుగాక.
దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి ఒక్కొక్కరు అనుభవించునుగాక. ఇదిగో ఈ ఒక్కొక్క మందిరము ఒక్కొక్క ప్రాంతమును పట్టుకుండుగాక. ఒక్కొక్క ప్రాంతములో తన సింహాసనము క్రీస్తు వేసుకున్నట్లుగా ఈ మందిరము సాగిపోవునుగాక. సంచరించు మందిరముగా మారిపోవునుగాక. స్థిర నివాసమైన పునాది కూలిపోవునుగాక. సంచరించు మందిరముగా మారిపోవునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మన ప్రభువు మృతి పొంది కల్వరి శిలువలో ప్రాణం పెట్టి సజీవుడిగా మృతుల్లో నుండి 3వ దినమున తిరిగి లేచిన క్రీస్తు తన యందు విశ్వాసం ఉంచి వారిని తిరిగి లేపుతున్నాడు. నిత్య జీవమునకు తిరిగి లేపుతున్నాడు. అట్టి వారిలో నివాసము చేయాలని కోరుచున్నాడు. అట్టి వారిలో నివాసం చేయాలని కోరుచున్నాడు. అమ్మా, ఇప్పుడు ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ ఈ సత్యము క్రీస్తు లేఖన వాక్య ప్రకారంగా జీవించుచున్న ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యమందు వారిని పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. సత్యమైన వాక్యము ప్రకారముగా జీవించుచున్నవారు. ఆ వాక్యం ఇప్పుడు కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో ఆత్మ అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ఇప్పుడు ఆత్మ అయి ఉన్నాడు. ఈ క్రీస్తు ఆత్మ లోకము పట్టదు కానీ ఈ మనుషుల్లో పడుతున్నది. ఎందుకు సహోదరులారా? ఈ మనిషి తన పోలిక కనుక, ఈ మనిషి తన రూపము కనుక, ఈ మనిషి తన స్వభావము కనుక. అందుకే ప్రభు తిరిగి రమ్మంటున్నాడు. అందుకే ప్రభు తిరిగి రమ్మంటున్నాడు. ధర్మశాస్త్రం నుంచి తిరిగి రండి. క్రొత్త నిబంధనలోనికి రండి. క్రొత్త నిబంధన ఆత్మ, మృతుల్ని జయించి తిరిగి లేచిన ఆత్మ, జీవమును సమృద్ధి జీవమును కలుగు చేయు ఆత్మ. ఈ పరిశుద్ధాత్మను తన సంఘం వెంబడించును గాక. తన సంఘము ఈ పరిశుద్ధాత్మను వెంబడించును గాక. ఈ పరిశుద్ధాత్మ ఏ సంఘములో సంచారం చేస్తున్నదో ఆ సంఘము పరిశుద్ధాత్మను వెంబడించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. తెలియని ఆరాధన కాదు కానీ ప్రభువా, సమస్త ఆరాధన ప్రభువా, ఒక నిజమైన ఆరాధన మా ముందు మీరు పెట్టి ఉన్నారు దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీరు మాలో నివాసం చేయాలని తండ్రి, మీరు మాలో ఉండి అనేక ప్రాంతాలు సంచారం చేయాలని. ఇదిగో మీ మందిరము అనేక గొర్రెలతో నింపబడినట్లుగా తండ్రి
మీరు సిద్ధపరచాలని ఒక్కొక్కరిని తండ్రి మీ ఆత్మతో మీ మందిరముగా మీ ఇల్లుగా సిద్ధపరచుకుంటున్న మా దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రతి ఇల్లు కూడా ప్రభా మీరు నివాసము చేయుటకు దేవా మీరు సిద్ధపరచుకుంటున్న మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆ ప్రకారంగా మీరే నివాసం చేయునుగాక, మీ పరిశుద్ధాత్మే ప్రతి ఇంటిలో నివాసం చేయునుగాక. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభా మాతో మీరు మాట్లాడేందుకే స్తోత్రము. ఈ మాటల ప్రభా ప్రతి వారి హృదయంతరంగమున ప్రభా మీరే ప్రభా ఫలింప చేయమని కృప చూపమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.